ఈ యూనివర్సిటీ నుంచి మేడం డైరెక్ట్‌లీ వితౌట్ ఎనీ డౌట్ ఐఐటీఎస్‌కి వెళ్ళి స్టూడెంట్స్ ఐఐటీ క్లాస్ రూమ్‌లో కూర్చొని ఐఐటీఎన్స్‌తో పాటు కూర్చొని చదువుకునే అవకాశం మనకి జేకే లక్ష్మీపతి ఇస్తుంది. ఆగండి మళ్ళీ ఒకసారి రిపీట్ చేద్దాం. అంటే ఐఐటి చదువుకోవచ్చు ఎవరన్నా కూడా. ఐఐటీలో బీటెక్ చదువుకోవచ్చు బీటెక్ ప్రతి స్టూడెంట్. చదువుకోవచ్చు. మరి జేఈ రాకుండా అవసరం లేదు ఐఐటిఎన్స్ తో కలిపి కూర్చొని చదువుకోవడం అనేది అర్థం కావట్లేదు Yes, ఇక్కడ. మేడం. మన జేకే లక్ష్మీపతి యూనివర్సిటీ వచ్చేసరికి అకాడమిక్ కొలాబరేషన్స్ కి ఇట్ ఈస్ నాట్ ఇంటర్న్షిప్ ఆర్ ఇట్ ఈస్ నాట్ ట్రైనింగ్. ఇండియాస్ వన్ ఆఫ్ ద కాదు, వన్ అండ్ ఓన్లీ యూనివర్సిటీ హ్యావింగ్ ద ఐఐటి అకాడమిక్ కొలాబరేషన్. ఓకే, అంటే ఇలాంటి ఆపర్చునిటీ ఎక్కడ ఇక్కడ లేదు, ఇండియాలో ఏ యూనివర్సిటీకి లేదు మేడం, ఓన్లీ జేకే. ఓన్లీ జేకే లక్ష్మీపతి యూనివర్సిటీ. ఓకే, సో ఇది ఎలా అంటారు? అకాడమిక్ కొలాబరేషన్ అన్నారు, కొంచెం దీనికి గురించి డీటెయిల్ గా తెలుసుకోవాలి. మన యూనివర్సిటీ వచ్చేసరికి ఐఐటీస్ లైక్ 7 ఐఐటీస్ తోని మనము అకాడమిక్ కొలాబరేషన్ టైఅప్ అయి ఉన్నాం మేడం. లైక్ ఐఐటి ఢిల్లీ, ఐఐటి కాన్పూర్, ఐఐటి జోధ్పూర్, ఐఐటి భిలాయ్, ఐఐటి గాంధీనగర్, ఐఐటి రోపర్, ఐఐటి జమ్మూ, ఇలా 7 ఐఐటీస్ తోని మన యూనివర్సిటీ టైఅప్ అయి ఉంది. అండ్ దానితో పాటు ట్రిపుల్ ఐటి హైదరాబాద్, ట్రిపుల్ ఐటి ఢిల్లీ కూడా మనకు టైఅప్ లో ఉన్నారు. అండ్ అట్ ద సేమ్ టైం బిట్స్ పిలాని నేషనల్ లెవెల్లో ఎవరు మన యూనివర్సిటీకి వచ్చి చదువుకున్న స్టూడెంట్స్ అందరికి కూడాను దే ఆర్ హ్యావింగ్ ద ఆపర్చునిటీ టు గో ఫర్ ఐఐటి బీటెక్ అక్కడ చదువుకునే అవకాశం ఉంది. అండ్ అక్కడ చదువుకున్న స్టూడెంట్స్ కి ఐఐటి నుంచి ఏ సెమిస్టర్ మీరు చదువుకుంటారో ఆ సెమిస్టర్ మార్క్ షీట్ ఏదైతే ఉంటుందో డైరెక్ట్ ఐఐటి స్టూడెంట్స్ కి ఏదైతే వస్తుందో అదే మార్క్ షీట్ మీకు కూడా వస్తుంది. ఇప్పుడున్న ఆ జనంలో ఆ బీటెక్ చదువుకుని అవుట్ పాస్ అయిన స్టూడెంట్స్ లో వీళ్ళని సపరేట్ చేసేది ట్రాన్స్క్రిప్ట్. అంటే హయ్యర్ ఆపర్చునిటీస్ కంపేర్ టు ఎనీ అదర్ యూనివర్సిటీ స్టూడెంట్స్ ఏంటివంటే ట్రాన్స్క్రిప్ట్స్ ఫ్రమ్ ద ఐఐటి ఉంటుంది. కాబట్టి ఏ కంపెనీకి మీరు జాబ్స్కి వెళ్ళినా ఆర్ మన యూనివర్సిటీలో రిక్రూట్మెంట్ అయినా కూడా ద ఫస్ట్ ప్రిఫరెన్స్ విల్ బి గివెన్ టు అవర్ జేకే లక్ష్మీపతి యూనివర్సిటీ స్టూడెంట్స్. ఓకే, సో చాలా బాగుందండి. అయితే ఇది మీరు దీన్ని సెమిస్టర్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ అని చెప్పేసి సెమిస్టర్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్. అవును మేడం. ఓకే, అండ్ అలానే ఇప్పుడు మీరు బిట్స్ పిలాని అన్నారు, ఇంకా ట్రిపుల్ ఐటీస్ అన్నారు, అండ్ దీంతో పాటు ఇంకా అబ్రాడ్ కూడా వెళ్ళి చదువుకునే ఛాన్స్ చదువుకోవచ్చు. మన స్టూడెంట్స్ కి యుఎస్, యూకే, నార్వే, నెదర్లాండ్స్ అండ్ దాంతోపాటు యూరోపియన్ కంట్రీస్ లో ఉన్న చాలా యూనివర్సిటీస్ తోటి మన యూనివర్సిటీ కొలాబరేట్ అయ్యి ఉంది. అక్కడికి కూడా వెళ్ళి 2+2 అండ్ 3+1 ప్రోగ్రామ్స్ కూడా చేసుకునే అవకాశం ఉంది. 8 సెమిస్టర్లకు గాను 4 సెమిస్టర్లు జేకే లక్ష్మీపతి యూనివర్సిటీలో చేస్తారు. ఇప్పుడు 1 ఇయర్ మొత్తం ఒక ఐఐటీలో చేయొచ్చు. లేదండి నేను 4 సెమిస్టర్స్ మీరు బయటకు వెళ్ళడానికి ఆప్షన్ ఇస్తున్నాను కదా, 4 అంటే 2 ఇయర్స్ కి 2 ఐఐటీస్ చూస్ చేసుకోండి. లేదు అంటే 4 సెమిస్టర్స్ కి 4 ఐఐటీస్ కి వెళ్ళొచ్చు. ఇది చాలా బాగుంది. అదే కదా మేడం, ఇప్పుడు ఇక్కడ ఉన్న మెయిన్ ఫిక్సింగ్ పాయింట్, మెయిన్ ఎగ్జైటింగ్ పాయింట్ ఫర్ ఎవ్రీ స్టూడెంట్ ఏంటంటే ఐఐటీలో అక్కడికి వెళ్ళి చదువుకున్న దాంట్లో స్టూడెంట్ కి పర్సనాలిటీ డెవలప్మెంట్, కమ్యూనికేషన్ అండ్ యూనివర్సిటీ సబ్జెక్ట్ ఎక్స్పోజర్ కానివ్వండి, ప్రాక్టికల్ ఎక్స్పోజర్ కానివ్వండి, వేరే లెవెల్లో ఉంటాయి మేడం. ఆ ఆప్షన్ ఇక్కడ ఉంది. అండ్ దాంతోపాటు ఈ 2 ఐఐటీస్ కి మీరు వెళ్తారా, 4 ఐఐటీస్ కి వెళ్తారా, డిపెండింగ్ ఆన్ స్టూడెంట్ ఇంట్రెస్ట్ బేస్ చేసుకొని ఒక సిజిపిఏ ఉంటుంది. అంటే మామూలుగా 14-15 లక్షల మంది రాసే జేఈ ఎగ్జామినేషన్ లో ఉన్న సీట్లు 16,000 17,000 సీట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి ఇండియా లెవెల్లో. అంటే అరౌండ్ 1%, 100లో ఒక్కడికి వస్తుంది ఆ సీటు. ఆ కాంపిటీషన్ లో నెగ్గి ఆ 1% అక్కడ కూర్చున్న అతను పక్కన నువ్వు వెళ్ళి కూర్చోవాలంటే మరి మనం కూడా అంతే స్టాండర్డ్ గా ఉండాలి కదా. మరి ఆ స్టాండర్డ్స్ మరి మెయింటైన్ చేయడంలో మరి జేకేఎల్యూ ఎలా సపోర్ట్ చేస్తుంది మేడం? మెయిన్ ఇక్కడ యూనివర్సిటీలో ఉన్న ఫ్యాకల్టీ ఐఐటి, ఎన్ఐటి ఆ టైప్లో అక్కడ నుంచి పిహెచ్డి, బీటెక్ కానివ్వండి, ఎంటెక్ కానివ్వండి, పిహెచ్డి కానివ్వండి, రీసెర్చ్ కానివ్వండి, ఆ టైప్ ఆఫ్ హైయర్ ఇన్స్టిట్యూషన్స్లో కంప్లీట్ చేసిన ద మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ అందుబాటులో ఉన్న ప్లేస్ మన జేకే లక్ష్మీపతి యూనివర్సిటీ. అంటే కరికులంలో కూడాను 100% మనకు ఐఐటికి సూటబుల్ కరికులం ఏదైతే ఉంటుందో దాన్ని, ఎందుకంటే మళ్ళీ క్రెడిట్స్ మిస్ మ్యాచ్ అవ్వకుండా ఐఐటీలో ఏ సబ్జెక్ట్స్ అయితే ఉంటాయో ఇక్కడ కూడా అదే సబ్జెక్ట్స్ ఉండే విధంగా స్టూడెంట్స్ కి కరికులం అనేది డిజైన్ చేయడం జరిగింది మన యూనివర్సిటీలో. సో ఆ టైప్లో ఏంటంటే స్టూడెంట్ ఇమీడియట్ గా ఐఐటికి వెళ్ళినా కూడా అడ్జస్ట్మెంట్ అయ్యే అవకాశం ఉంటుంది.